أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الذي يريكم آياته وينزل لكم من السماء رزقا وما يتذكر إلا من ينيب فادعوا الله مخلصين له الدين ولو كره الكافرون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవ మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 40వ అధ్యాయం 13-14 వాక్యాల అరబీ మూలంను విన్నాము. మహాశైలరా, ఈ వాక్యాలలో దైవం ఒక ప్రశ్నను వేస్తున్నాడు. అదేమిటంటే, మీకు నేను అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నాను. అయితే కేవలము ఎవరైతే వీటి గురించి ఆలోచన చేస్తారో, దైవం వైపునకు మరలుతారో అటువంటి వ్యక్తి మాత్రమే మరి ఈ సూచన నుండి గుణపాఠాన్ని నేర్చుకుంటాడు అని దైవం తెలియజేస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఆయన మీకు తన సూచనను చూపిస్తున్నాడు. ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని అవతరింపజేస్తున్నాడు. కానీ ఎవరైతే ఆయన వైపునకు మరలుతారో అటువంటి మనిషి మాత్రమే గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. కాబట్టి ఓ దైవం వైపునకు తిరిగే ప్రజలారా, అల్లాహ్ను మాత్రమే వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకి ప్రత్యేకించుకొని ఆయనకు మాత్రమే మీరు ఆరాధన చేయండి. ఈ పని అవిశ్వాసులకు ఎంత ఇష్టం లేకపోయినా సరే. మహాశైలారా, మరి దైవం తెలియజేస్తున్నాడు. ఆయన అనేక సూచనలను మనకు చూపిస్తున్నాడు. అనునిత్యం కూడా, ప్రతి దినం కూడా మనము కళ్ళు తెరిచి లేచిన దగ్గర నుండి తిరిగి మనము రాత్రి కళ్ళు మూసుకుని పడుకునే వరకు కూడా అనునిత్యము మన కళ్ళ ముందు అనేక సూచనలు, అనేక అనుగ్రహాలు దినము కూడా మనము గమనిస్తూనే ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. అయితే వాటి గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, మరి సహజంగా ఏ విషయం అయితే, లేకపోతే ఏ వస్తువు అయితే మనకు అందుబాటులో ఉంటుందో దాని యొక్క విలువ మనకు ఎంత మాత్రం కూడా తెలియదు. ఎప్పుడైతే ఆ వస్తువు మన నుండి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు దాని విలువ తెలిసి వస్తుంది. అది వస్తువైనా కానివ్వండి, లేకపోతే మనుషులైనా కానివ్వండి. మహాశిలారా, ఈ విధంగా మనకు అత్యంత తేలికగా వాన కానివ్వండి, ఎండ కానివ్వండి, గాలి కానివ్వండి వస్తున్నాయి. కాబట్టి వాటి విలువ మనకు తెలియడం లేదు. మహాశిలారా, దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ సృష్టి అనుగ్రహాల పట్ల ఆలోచన కలిగి ఉంటారో వెంటనే వాళ్లకు దైవం జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే వాటంతట అవి ఎంత మాత్రం కూడా రావడం లేదు కదా. కురిపించేవాడు ఒకడు ఉన్నాడు, మరి ఈ విధంగా గాలిని ఇచ్చేవాడు ఒకడున్నాడు, ఎండను కాయించేవాడు ఒకడున్నాడు. ఈ విధంగా ఎవరైతే ఆలోచన చేస్తారో అటువంటి వ్యక్తి మాత్రమే గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. మరి ఎవరైతే వీటి గురించి ఆలోచన చెయ్యరో, మరి అనుగ్రహాలు అనునిత్యం పొందుతూనే ఉంటారో, ఒక రోజున మరణం వచ్చేస్తుంది. కానీ ఆ అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి ఆ దైవాన్ని, ఆ సృష్టికర్తను మాత్రం అతను ఎంత మాత్రం కూడా గ్రహించలేడు. మహాశైలారా, దైవం తెలియజేస్తున్నాడు, మీరు నిజమైనటువంటి విశ్వాసులే అయితే, మీలో కృతజ్ఞత అనే గుణము మీలో ఉన్నట్లయితే, ఈ అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి ఆ దైవానికి మాత్రమే మీరు మీ ఆరాధనను ప్రత్యేకం చేసుకోండి. ఆయన ఒక్కనికి మాత్రమే మీ మనస్సుల్లో స్థానం ఇవ్వండి దైవంగా. కాబట్టి మరి ఈ విషయం అవిశ్వాసులకు ఎంతగా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఎంత మాత్రం కూడా వీటి గురించి ఆలోచన చేయరు. దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తిరస్కరిస్తూ ఉంటారు, అనేక మందిని సాటి కల్పిస్తూ ఉంటారు. వాళ్లను పక్కన పెట్టండి. మీకు నిజమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, దైవం పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే,
నేను వాస్తవంగా ఎవరైతే ఈ అనుగ్రహాలు కురిపిస్తున్నారో వాళ్లకు మాత్రమే నేను కృతజ్ఞతలు చెల్లించాలి అన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే ఆ దైవం ఒక్కరికి మాత్రమే మీరు ఆరాధన చేయండి అని చెప్పిన తర్వాత మరొక విషయాన్ని గురించి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. నేను దైవ ప్రవక్తలను ఎందుకు పంపుతానో దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన తన దాసుల్లో తనకు ఇష్టమైన వారిపై తన ఆజ్ఞను అవతరింపజేస్తాడు. అంటే ఎవరు దైవ ప్రవక్తగా మరి ఎన్నుకోబడాలి అనేది అది మన చేతులు అంత మాత్రం కూడా ఉండదు. దైవము మానవుల్లో నైతికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళను తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు. తద్వారా వారి ద్వారా సమావేశ దినాన్ని గురించి హెచ్చరించడానికి, సమావేశ దినం అంటే మహాశిలారా, మన మరణం తర్వాత మనం అందరం కూడా సమావేశమైపోతున్నాము. దానినే జడ్జిమెంట్ డే అని, తీర్పు దినం అని అంటారు. ఎందుకంటే మనము చేసిన కర్మలన్నిటికీ కూడా మనము జవాబుదారీ వహించాలి, వాటికి మనం సమాధానం చెప్పుకోవలసి ఉన్నది. కాబట్టి దైవము మరణానంతరము మానవులందరినీ కూడా మరి ఒకే చోట సమావేశపరుస్తాడు. ఆ దినాన్ని గురించి హెచ్చరించడం కోసమే మరి మహాశైలారా దైవము తన ప్రవక్తలందరినీ కూడా పంపించాడు. వారు వచ్చి 2 విషయాలు బోధించేవారు. ఒకటి శుభవార్తనిచ్చేవారు, 2 హెచ్చరిక చేసేవారు. శుభవార్త ఎవరికంటే ఎవరైతే ఈ మాటలు విని తనను తాను సంస్కరించుకుంటాడో, బాగుపరుచుకుంటాడో, మరి తన జీవితాన్ని దైవం వైపునకు మరి తీసుకుని వెళ్తాడో, ఆయన ఆజ్ఞ మేర జీవితం గడుపుతాడో అటువంటి వ్యక్తికి స్వర్గం అనే శుభవార్తనిచ్చేవారు. మరి ఎవరైతే వీటిని తిరస్కరిస్తాడో, తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు ఎవడైతే గడుపుతాడో వాడికి భయంకరమైనటువంటి నరకాగ్ని ఉన్నది అన్న హెచ్చరికను కూడా ప్రవక్తలందరూ కూడా ఈ 2 విషయాల గురించి చెప్పేవారు. మరి మహాశైలరా దైవము అంతిమ దినాన్ని గురించి, మన మరణం తర్వాత రాబోయే దినాన్ని గురించి, అక్కడ జరగబోయే విషయాలను గురించి మరి తెలియజేస్తున్నాడు. ఆ రోజున అన్ని పరదాలు కూడా తొలగిపోతాయి. పరదాలు అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియవు, రహస్యంగా ఉంటాయి. కానీ ఆ రోజున రహస్యాలన్నీ కూడా బట్టబయలైపోతాయి. ఇక్కడ మనము ఒక వ్యక్తి యొక్క బాహ్య స్వరూపాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతాం. అతని మనసులో ఏముందో, అతని సంకల్పం ఏమిటో మనం తెలుసుకోలేము. కానీ మహాశైలారా దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బట్టబయలు అయ్యే ఆ తీర్పు దినాన్ని గురించి దైవం హెచ్చరిక చేస్తున్నాడు. ఆ రోజున మనిషి బాహ్య స్వరూపం మాత్రమే కాదు, అతని అంతఃస్వరూపము కూడా, అతని లోపల ఉన్నటువంటి ఆ ఇంకొక మనిషి ఉంటాడు. ప్రతి మనిషిలో కూడా అంతర్గతంగా, అంతర్లీనంగా, మరి అంతర్ముఖంగా ఇంకొక మనిషి ఉంటాడు. ఆ మనిషిని కూడా దైవము బయటకు తీస్తాడు. అంటే మనిషి ఎలాంటి వాడో ఆ రోజున మనకు తెలిసిపోతుంది. ఆ రోజున ఎవరికి సంబంధించినటువంటి రహస్యం ఏది కూడా అక్కడ ఉండదు. ప్రజలందరికీ కూడా రహస్యాలన్నీ కూడా బట్టబయలైపోతాయి. ఆ రోజున మనిషి భావిస్తుంటాడు, అరే ప్రపంచంలో ఇతని గురించి నేను ఈ విధంగా అనుకునేవాడిని, ఇంత మంచివాడు అనుకునేవాడిని, వీడి బాహ్య స్వరూపం ఇదా అని ఆ రోజున మనిషి ఆశ్చర్యపోతుంటాడు. ఈ రోజున మనం కూడా పేపర్లో చూస్తుంటాము, రహస్య కెమెరాలు పెట్టి ఒక వ్యక్తి యొక్క రహస్యాలను బట్టబయలు చేస్తున్నప్పుడు, అరే ఇతను ఎంత మంచివాడు అనుకున్నాము, ఇతని అంతఃస్వరూపం ఇదా అని మనము ఆశ్చర్యపోతుంటాము. కానీ మహాశైలారా దైవం కూడా రహస్య కెమెరాలను పెట్టాడు, తన దూతలను నియమించాడు. కేవలము మనల్ని ఎవరు చూడడం లేదు కదా, ఎందుకంటే మనకు ఎవరు కనపడడం లేదు కదా అని ఎవరు చూడడం లేదు అనుకుంటున్నాం మహాశైలారా. కానీ దైవము మన చుట్టూ కూడా దైవదూతలను పెట్టాడు. మనము చేసే ప్రతి పని కూడా వారు నమోదు చేస్తున్నారు. లహు ముఅఖిబాతు మిన్ బైని యదైహి వ మా ఖల్ఫిహి యహ్ఫజూనహు మిన్ అమ్రిల్లా. నేను ప్రతి వ్యక్తి కుడి ఎడమ 2 దైవదూతలను నియమించాను. వారు మీరు చేసే ప్రతి పని కూడా నమోదు చేస్తున్నారు. అంతేకాదు సుమా, మా యల్ఫజు మిన్ ఖౌలి లదైహి ఇల్లా రఖీబున్ అతీద్. మీ నోటి నుండి వెలువడే ప్రతి మాటను కూడా వ్రాయడానికి ఒక దూత సిద్ధంగా ఉంటాడు. మహాశైలారా ఈ విధంగా ఇంతమంది దైవదూతల మధ్య మనిషి జీవితం గడుపుతున్నాడు. కానీ మనిషికి తెలియడం లేదు, నన్ను ఎవరు చూడడం లేదు కదా అనుకుంటున్నాడు. రహస్యంగా చీకట్లో తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నాడు. మరి చూడండి దైవం తెలియజేస్తున్నాడు, ఆ రోజున ప్రజలందరినీ సమావేశపరిచి సృష్టి ప్రభు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు, ఈ రోజున విశ్వ సామ్రాజ్యపాత్యం ఎవరిది అని. ఎందుకంటే ప్రపంచంలో అనేక మంది రాజులు గతించారు, అనేక మంది ప్రభుత్వాలు.
ఈ విధంగా అధ్యక్షులు అనేక రకాలైనటువంటి అధికార దర్పాలు వెలగబెట్టిన వాళ్ళను మనం చూస్తున్నాం. కానీ ఆ రోజున సమస్త అధికారాలన్నీ కూడా దైవం వద్దనే ఉంటాయి. ఇదేంటండి, మరి ప్రపంచంలో ఇప్పుడు లేవు ఆయనకు అధికారాలు అంటే కొన్ని అధికారాలను దైవం మనిషికి ప్రసాదించాడు ఇక్కడ. ఆ కారణంగానే మనిషి కొన్ని అధికారాలను వెలగబెడుతున్నాడు ఇక్కడ. కానీ ప్రపంచంలోని పరిస్థితి, కానీ మరణం తర్వాత రాబోయే ఆ పరలోకంలో సమస్త అధికారాలన్నీ కూడా దైవం వద్దనే ఉంటాయి. అప్పుడు ప్రజలందరూ ముక్తంతో అంటారు, ఓ దైవమా, ఆ అధికారాలు, సమస్త అధికారాలు కేవలము నీకు మాత్రమే చెల్లుతాయి, నీవే సర్వాధిపత్యం గలవాడవు అని ఆ రోజున అందరూ కూడా మరి ఆ దైవం ముందు మొకరిల్లుతారు. అందులో మహా అధికారాన్ని వెలగబెట్టిన వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉంటారు మహాశైలారా. కానీ వారందరూ కూడా దైవం ముందు ఈ రోజున అధికారం నీదే ఓ దైవమా అని చెప్పేసి ఆ రోజున అందరూ కూడా తల వంచి దైవం ముందు మొకరిల్లుతూ ఉంటారు. అప్పుడు సృష్టి ప్రభు వల్ల ఈ విధంగా తెలియజేస్తాడు, ఈనాడు ప్రతి ప్రాణికి అది సంపాదించిన దాని ప్రకారమే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అంటే ప్రతి ప్రాణి అంటే మనమందరం కూడా మనం ఏదైతే సంపాదించుకుంటామో ఈ ప్రపంచంలో దానికి సంబంధించినటువంటి ఫలితమే మీకు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు చూడండి, మనము ఏదైనా ఒక మొక్కను నాటుతాము. మామిడి మొక్కను నాటామనుకోండి, మామిడి చెట్టే బయటకు వస్తుంది. అదేవిధంగా ఏదైనా పిచ్చి మొక్క నాటివేసి మనము మామిడి చెట్టు రావాలి అంటే అది సాధ్యమవుతుందా? అదేవిధంగా మహాశైలారా, మనము ఈ ప్రపంచంలో చేసుకుంటున్నటువంటి పుణ్యాలు, పనుల కారణంగానే పరలోక జీవితం ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అయితే మొక్కను మనం జాగ్రత్తగా నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచినప్పుడు అది మహావృక్షం అవుతుందో, అదేవిధంగా మన పుణ్యాలు, మరి మనం చేసుకున్నటువంటి మంచి పనులు, ఇవన్నీ కూడా పెరిగి 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 దైవం ముందు మరి మన పరలోకంలో మనకు ఉపయోగపడతాయి. దైవం అదే తెలియజేస్తున్నాడు, మీరు ఏదైతే చేసుకున్నారో దాని ప్రకారమే ఈ రోజున మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మీరు సరైనటువంటి జీవిత విధానం అవలంబించక, దైవాన్ని విశ్వసించకుండా, మరి దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపేసి నాకు స్వర్గం లభించేయాలి అంటే అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. దైవం అదే తెలియజేస్తాడు, ఈ రోజున ఎవరికి అన్యాయం జరగదు. మీరు ఏదైతే చేసుకున్నారో దాని ప్రకారమే మీకు ప్రతిఫలం ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు దైవ మార్గంలో ఏ చిన్న పని కూడా తేలికగా తక్కువగా భావించకండి. మీరు దారిన పోతున్నప్పుడు చిన్న ముళ్ళు కనబడితే, అరే సోదరుడు ఎవడైనా తొక్కితే అది గుచ్చుకుంటుంది అన్న ఆలోచనతోటి అది తీసి పక్కన పడవేయడం కూడా అది దైవానికి ఎంతో ఇష్టమైనది అన్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని మనము చిన్నదిగా భావించకూడదు. సాటి సోదరుణ్ణి చిరునవ్వుతో పలకరించడం కూడా నీకు పుణ్యప్రదాయిని అని మహాప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న పనులన్నీ కూడా మనము తేలికగా భావిస్తుంటాము, కానీ ఇవన్నీ కూడా పుణ్యాలే మహాశైలారా. ఈ విధంగా మనము పుణ్యాలు చేసుకుని ప్రపంచంలో మనకు దాని యొక్క ఫలితము దక్కకపోవచ్చు, కానీ మహాశైలారా నిస్సందేహంగా పరలోకంలో దైవము వాటికి అనేక రెట్లు పెంచి మనకు తిరిగి ప్రసాదిస్తాడు. మనము డబ్బులు బ్యాంకులో దాచుకుంటూ ఉంటాం, కానీ పరలోకం అనే బ్యాంకులో మనము పుణ్యాలను దాచుకున్నట్లయితే మహాశైలారా అనేక రెట్లు మన యొక్క సంకల్పాన్ని బట్టి దైవము ఒక పనే మనము చేస్తాము, కానీ అది 700 నుంచి అనేక రెట్లను దైవం పెంచి మనకు తిరిగి ప్రసాదించడం జరుగుతుంది. అందుకని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మీరు మీ చేజేతుల ఏదైతే చేసుకుంటారో అవన్నీ కూడా మీరు ప్రళయ దినాన్న, తీర్పు దినాన్న మీ కళ్ళ ముందు వాటిని పొందుతారు అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ పనులు చేస్తుంటాము, మంచి పనులు చేస్తుంటాము, కానీ వాటి ఫలితం మనకి ఇక్కడ రాకపోవచ్చు. ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది, అరే ఇంత మంచి పని చేస్తున్నాను కదా, ఏమిటి సరైనటువంటి ప్రతిఫలం రావడం లేదు అని. కానీ మహాశైలారా ప్రతిఫలము దైవము మరి పరలోకంలో దాచిపెట్టి ఉంటాడు. కాబట్టి మనం చేసే పని యొక్క ప్రతిఫలం ఎక్కడికి కూడా పోదు, అనేక రెట్లను పెంచి దైవం తిరిగి మనకిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు, ఈ రోజున ప్రతి ప్రాణి కూడా అది ఏదైతే సంపాదించుకుంటుందో దాని ప్రకారమే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవ్వరికి కూడా ఏ అన్యాయం కూడా జరగదు. నేను పలానా మంచి పని చేశాను కదా, నాకు పుణ్యం ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరికి కూడా అన్యాయం జరగదు. మహాశైలారు అదే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు, ఆయన అత్యంత వేగంగా మరి లెక్క తీసుకుంటాడు. మనం కంప్యూటర్లు తయారు చేసుకున్నాము, కంప్యూటర్లు దైవం మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా తయారు చేసుకున్నాము. మరి క్షణాల మీద వాటి మీద మనం లెక్కలు వేయగలము. మహాశైలారా
మనకే అంత తెలివితేటలు ఉన్నప్పుడు మనల్ని పుట్టించినటువంటి దైవం ఇంకెంత తెలివితేటలు కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వద్ద కూడా సూపర్ కంప్యూటర్లు ఉంటాయి. మన లెక్కంతా కూడా క్షణాల మీద తెలిపోతుంది. మరి ఆ రోజున దైవం తెలియజేస్తాడు, ఇటువంటి దినాన్ని గురించి మీకు నేను భయపడుతున్నాను మిమ్మల్ని. ఆ రోజున గుండెలు గొంతుకలకు అడ్డం పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ దినాన్ని తప్పించుకోండి. ఈ జీవితాన్ని అమూల్యమైనదిగా తలవండి. ఆ రాబోయే జీవితాన్ని గురించి ఈ జీవితాన్ని పణంగా పెట్టి మీరు ఆ స్వర్గాన్ని సాధించడం కోసం ఇక్కడ కృషి చేయండి. మహాశైలారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల ఆలోచన చేసి ఆచరణ చేసి సద్భాగ్యాన్ని సృష్టి ప్రభు అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.